సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి మహేష్ బాబు గారి బర్త్డే రోజున స్పెషల్ షోలో మురారి అనే మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారండి. ఈ సినిమా అనేది నేను సింపుల్గా అయితే ఇలా చేసినాను. బ్యానర్ అనేది ఒకసారి మీకు చూసుకోవచ్చు, సింపుల్గా ఉండదు. చూసారు కదా, మనం చిత్రం వీడియో సందర్భంగా చిత్రం రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమానానికి ఇవే మా శుభాకాంక్షలు పెట్టేశాను. కింద బర్త్డే కూడా అదే రోజు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు అన్నయ్య మురారి. ఇక్కడ మురారికి సంబంధించిన బ్యానర్లు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఎలా చేయాలని చూపిస్తాను చూడండి సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ఇది అనిపిస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ తమ్నెల్ పెట్టుకున్నారండి. తమ్నెల్ తర్వాత ఇక్కడ యూట్యూబ్ తమ్నెల్ బదులు మీరు ఏం చేస్తారంటే ఒక 5 పెట్టుకోండి. 720 ఇక్కడ చూడండి అసలు సైజ్ తీసుకోండి. 1280 520 1280 520. ఇది అర్థం కాకపోతే 30-13 పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం ఈ టైప్ ఎలా చేసుకుని చూపిస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తుంటే ఫ్రమ్ గల్లింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆ ఇమేజ్ ఏంటంటే ఇదనమాట. ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. నేనైతే ఏం చేశానంటే సింపుల్గా మన సైజ్ తగ్గట్టుగా పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత దీన్ని కూడా ఎట్లా అనుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, ఇది క్లిక్ చేసుకుంటే చూడండి, ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది క్లిక్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలో కనుక్కోండి. మధ్యలో కనుక్కుంటే మనకి ఏంటంటే మధ్యలోకి వచ్చేస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి వెళ్ళిన తర్వాత కలర్ ఫిల్టర్స్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే 100% పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి బ్రైట్ని అది సాచురేషన్ అనేది 24 పెట్టుకున్నారండి. ఎక్కువ తక్కువద్దు. నాలా రావాలనుకుంటే మనం ఇలాగే పెట్టుకోండి. 24 కంటే తక్కువద్దండి. నేను పెట్టుకున్నా చూడండి. పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి -9 పెట్టుకోండి. ఎక్కువ తక్కువద్దండి. 9 పెట్టుకోండి, ఎక్కువద్దు, అటు తక్కువద్దు అనమాట. చూడండి, నేను ఎక్కువ అలా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. నాకైతే ఇలాగే కావాలనుకున్నాను. తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను చెప్పాను కదా. ఆ ఇమేజ్ ఏంటంటే కొంచెం దాంట్లో ఏంటంటే మనకి ఈ టైప్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మీకు ఎలా చెప్పాలంటే చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇమేజ్ అయితే తీసుకుంటున్నానండి. ఆ ఇమేజ్ అనేది మన ఛానల్ కొత్తగా చూసినట్టు ఖచ్చితంగా లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటానండి. మన ఛానల్ 2 వీడియోస్ చూడండి. మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతాయి, నచ్చుకుంటే ఏమి ఉండవు. నచ్చితే ఖచ్చితంగా నచ్చుతాయి, నచ్చుకుంటే ఏమి ఉండవు. తర్వాత మీరు ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను ఇది పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ తగ్గించుకున్నాను. సాచురేషన్ 3 పెట్టుకున్నానండి. తర్వాత వచ్చరికి ఓపాసిటీ అనేది ఒక 14 పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. నేనైతే 14 కంటే ఎక్కువద్దు, తక్కువద్దండి. అలా కాకుండా ఇలా పెట్టుకోండి. నాకు ఈ టైప్ వచ్చింది. తర్వాత కొంచెం కలర్ కరెక్షన్ అని కొంచెం చేసుకున్నాను. అదేంటంటే కొంచెం ఎన్ని చూసుకొని ఇలా చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. మనకు ఆ ఫోటోలాగా రావాలంటే చూసుకోండి. ఇవన్నీ ఇలా వచ్చిన తర్వాత కొంచెం యాస్టేజ్ అలాగే వచ్చింది. తర్వాత ఏం చేస్తానంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నీకు కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ తీసుకోండి. నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నానండి. నాకు ఎక్కడ దొరకలేదు. చాలా కష్టపడి డౌన్లోడ్ చేశాను మీకోసం అనేది. ఎందుకంటే ఈ ఇమేజెస్ అనేది మనకి ఎక్కడ దొరకవండి. ఈ ఓల్డ్ ఇమేజెస్ కాబట్టి ఇచ్చే దొరకటం చాలా కష్టం అన్నమాట. నాకైతే దొరికాయి. నేనైతే ఏం చేశానంటే దీన్ని చిన్న చేసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికల్లా నాకు పెట్టుకుంది. తర్వాత దీన్ని లాక్ వేసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకున్నానండి. అది ఏంటంటే ఫుల్ ఇమేజ్ అనమాట. ఇది చాలా 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 రేటు దొరికాయి. నేనైతే గంట ఎతికానండి ఈ ఫొటోస్ కోసం అనేది. ఎందుకంటే మనం చేసేది ఏంటంటే ఎడిటింగ్ అనమాట. మనం చేసేది ఒకసారే చేస్తాం. దీని అనేది ఒకసారే చేస్తాము, సంవత్సరానికి ఒకసారే చేస్తాము. అలాంటి మనం నీట్గా తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నా ఉద్దేశం అనమాట. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకున్నాను. క్రాప్లోకి వెళ్తున్నాను. దీని ఏం చేశానంటే ఇక్కడ పెట్టుకున్నానండి. దీనైతే ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే స్టోక్ అనేది ఎనేబుల్ చేసుకున్నానండి. మనకు ఇలా వస్తుంది. ఒక 3 పెట్టుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే షాడో అనేది ఒక
ఓపాసిటీ 30% పెట్టుకోండి, బ్లర్ అనేది 0 పెట్టుకోండి, ఎక్స్ అనేది 5 పెట్టుకోండి, వై అనేది 4 పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం కలర్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను చూడండి. కొంచెం ఎక్కువ కలర్ కావాలనుకున్నాను నేనైతే, బ్రైట్నెస్ కానీ శాచురేషన్ కానీ. సో నాకు ఎక్కువ కావాలనిపించింది. సో నేను చేశానంటే కొంచెం బ్రైట్నెస్ పెంచుకున్నానండి. మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని చిన్న చేసుకున్నాను, మనం ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కావాలన్నా చూసుకొని పెట్టుకోండి. తర్వాత నేను లాక్ వేసుకున్నాను. తర్వాత ప్లస్ బటన్ టెక్స్ట్ బటన్ తీసుకున్నానండి. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని డార్క్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనం మ్యాటర్ తీసుకున్నాము. ప్రతి దానికి ఇలాగే ఉంటుంది మ్యాటర్ అంతా. మనం సినిమాకి అయితే ఇలా రిలీజ్ సందర్భంగానే ఉంటుంది. అదే మనం ఇలాగ పాత సినిమాలు రిలీజ్ సందర్భంగానే పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇలాగ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇదే మన చిన్న మ్యాటర్నే మనం చేసుకుంటూ పోతే అదే ఎడిటింగ్ వచ్చేస్తుందండి. మీరు అబ్బో ఎడిటింగ్ అంటే చాలా కష్టం కదా అదేమో అనుకోవచ్చు అనమాట. సో కష్టమేమి ఉండదండి. సో నేను అట్లా ఫస్ట్ నేను కష్టమే అనుకున్నాను. సో తర్వాత అర్థమైంది మనకి ఎంత ఈజీ అనేది. సో మీరు కూడా ఇలాగే చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. తర్వాత నేను దుర్జెట్ ఫోన్ అయితే తీసుకున్నాను. పైకి స్క్రోల్ చేస్తే షాడో అనేది అప్లై చేసుకున్నాను. 30% పెట్టినానండి బ్లర్ ఓపాసిటీ అనేది. తర్వాత బ్లర్ అనేది 0 పెట్టినాను, ఎక్స్ అనేది 5 పెట్టినాను, వై అనేది 4 పెట్టినాను. మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి తీసుకున్నాము. దీన్ని డార్క్ చేసుకొని సో ఆ రోజే బర్త్డే వస్తుంది కాబట్టి బర్త్డే గురించి కూడా ఆ రోజు మనం తీసుకురావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సో నేనైతే క్లిప్ బోర్డ్కి వెళ్తున్నాను చూడండి. క్లిప్ బోర్డ్కి వెళ్తే మనకి వస్తుంది అనమాట. చూడండి చూపిస్తాను చూడండి మీకైతే ఇక్కడే ఉండాలి. సో నేనైతే బ్యాక్ వస్తున్నాను. సో మళ్ళీ క్లిక్ చేసుకున్నాను. చూడండి క్లిప్ బోర్డ్ వచ్చింది. జన్మదిన అని తీసుకున్నాను, జన్మదిన శుభాకాంక్షలు తీసుకున్నాను. సో ఇదేంటంటే మళ్ళీ మన కాడ ఉన్న ఫాంట్లతో నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అను ఫాంట్లు యాడ్ చేయొచ్చు, బట్ కాకపోతే మీకు చూపించడం కోసం అనమాట. సో మీకోసం ఏం చేస్తానంటే నార్మల్ ఫాంట్లతో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. పొట్టి శ్రేణిలో ఫాంట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కలర్ అనేది పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. పింక్ కలర్ అయితే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఎనేబుల్ చేసుకున్న తర్వాత షాడో స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత షాడో అనేది ఓపాసిటీ అనేది 30%, సేమ్ అన్నిటికీ బ్లర్ అనేది 0%, వై అనేది 5%, ఎక్స్ అనేది 4% పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను లాంగ్ ప్రెస్ చేసినట్టు పెట్టుకున్నాను. మహేష్ బాబు అన్నయ్య అని వచ్చేసింది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇదే పేరులో 2 ఫాంట్లు రావాలి. మీరు ఏం చేస్తారంటే దీన్ని సగం చేసుకొని దాన్ని డూప్లికేట్ చేసుకొని యాడ్ చేస్తాను. నేను అలా కాకుండా నేనేం చేస్తాను చూడండి. ఫాంట్లోకి వెళ్తున్నాను. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు సో ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే సో నేనైతే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాకున్నానండి దీనికైతే. సో దీనికైతే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాకున్నాను. ఈ పర్సనల్ పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి మళ్ళీ ఏం చేస్తారంటే మనం పొన్నాల ఫాంట్ యాడ్ చేస్తాం కదా, దానికి కలర్ యాడ్ చేయాలి కాబట్టి కలర్ వచ్చేసరికి సో మనకి చూడండి నేను మళ్ళీ వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మీరు మహేష్ బాబు అని దానికి సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలనుకున్నారో ఆ కలర్ ఎలా ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంక దాన్ని పైన పెట్టుకుంటారా కింద పెట్టుకుంటారా మీ ఇష్టం అనమాట. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైనా కానీ ఫోటో హైలైట్ కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత పెన్సిల్ స్మూత్నెస్ బ్లర్ రేడియస్ పెట్టుకున్న తర్వాత టచ్ చేశాను. టచ్ చేస్తే మనకి ఈ టైప్ వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే ఇలా పెట్టిన తర్వాత దీని ఏం చేసినాక పెట్టుకున్న తర్వాత దీని కలర్ అని వచ్చేసరికి ఏదన్నా ఎల్లో కలర్ కానీ అలా చేసుకోండి, బిస్కెట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ. సో అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే ఫోటో అనేది హైలైట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో నేనైతే ఎక్కువ అలవాటు చేయకుండా నీట్గా సింపుల్గా పాతకాలపు మోడల్లో చేయడానికి అయితే అవకాశం చేశాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో నేనైతే పెట్టుకున్న తర్వాత దీనికైతే ఓపాసిటీ అనేది తగ్గించుకున్నానండి. సో మనకి ఏంటంటే జస్ట్ ఒక ఇమేజ్ ఉంది అని తెలియడం కోసం అనమాట ఇదంతా. తర్వాత దీన్ని కూడా ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత సో దీని ఏం చేస్తానంటే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో దీన్ని కూడా ఆ ఫోటో కానీ కింద పంపించుకోనండి. సో నేనైతే పంపించుకున్నాను చూడండి. తర్వాత లాక్ ఓపెన్ చేసుకొని మీకు ఎంత కావాలనుకున్నారో సో అంత పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఓపాసిటీ అనేది కొంచెం పెంచుకున్నానండి. సో మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంక చిన్న కరెక్షన్స్ ఏమనంటే చూసుకోండి. సో నేను ఏం చేశానంటే దీన్ని ఏం చేశానంటే
ఈ ఇమేజ్ అయితే తీసేసుకున్నాను. చూసారు నీట్గా వచ్చినాయో. తర్వాత మీకు ఇక్కడ మీ ఇమేజెస్ అంటే ఇమిటేషన్ తర్వాత ఫ్రేమ్స్ అనేది చూపిస్తాను చూడండి. సో ఆ ఇమేజ్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నేను చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇంకా కరెక్షన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఇంకా నీట్ కరెక్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నాకు టైం లేక నేనైతే నీట్ ఇట్లా సింపుల్గా వదిలేసాను అనమాట. చూసుకోండి మీకు ఎలాగనుకున్నారు అలాగా. సో మీరు ఇంకా నీట్గా చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా. సో ఎన్ని చేసుకొని మీరైతే ఎట్టిగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నాలాగే కాకుండా మీరు కూడా కొంచెం ట్రై చేయండి. మాకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.